అక్కడికి వెళ్ళిన తర్వాత జీవుడు ఎటువంటి అలవాట్లు చేసుకుంటాడు? యమధర్మరాజు ప్రసన్నంగా కూడా ఉంటాడా? చిత్రగుప్తుడు లెక్కలు చెప్పి మరీ శిక్షలు వేస్తాడు. ఇక్కడ ఎటువంటి దానం చేస్తామో అక్కడ అటువంటి భోగాన్ని పొందుతాం. ధర్మాచరణ మర్చిపోకూడదు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈ అధ్యాయంలో మనిషి అన్నవాడు ఎలా తరించిపోగలుగుతాడు? స్వర్గము నరకము ఈ రెండు మాటలు వింటూ ఉంటాం కదా, నిజంగానే ఇవి ఉంటాయా? మరి ఉంటే మనం దేనికి భయపడాలి, దేనికి సంతోషపడాలి? అంటే ఇదేం ప్రశ్న, నరకం అంటే భయపడతాం, స్వర్గం అంటే సంతోషపడతాం అని అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడికి ఎవరు వెళతారు, ఎలా వెళతారు? ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉంటాయి. మనం చెప్పుకున్నాం, మృగశృంగ మహర్షి తన తపశ్శక్తితో మొత్తానికి యమధర్మరాజుని మెప్పించి ఈ కన్యలు ఎవరైతే పాపం బావిలో పడిపోయారో వాళ్ళని బ్రతికించారు. వాళ్ళు చక్కగా లేచి కూర్చున్నారు. అటువంటి సమయంలో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఎన్నో విషయాలు చెప్తున్నారు. అదేంటి అంటే అందరికీ ఉపయోగకరం కాబట్టి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళు మరి యమలోకానికి వెళ్ళొచ్చారు కదా, ప్రాణాలు పోయాయి, అక్కడికి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, అది ఒక వింత అనుభూతి కదా, ఎవరం కూడా అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాం. వీళ్ళు అలా వెళ్ళి వచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నారు, అక్కడ ఏం చూశారు, అసలు ఏముంటుంది అంటే అప్పుడు ప్రయాణం దగ్గర నుంచి వాళ్ళు చెప్తున్నారు. అయితే కొద్దిగా అప్పుడప్పుడు మనకి భయంకరంగా ఉన్న ఇవన్నీ నిజములు, వాస్తవాలు. ఎందుకంటే మన మహర్షులు పురాణాలు ఏవైతే మనకి అందించారో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు అవి మనకి రాయరు. అందులోనూ వేదవ్యాసులు అంటే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. వ్యాసో నారాయణో హరిహి అని అన్నారు. శ్రీ మహావిష్ణువు వాళ్ళకి ఎంతో ఉన్న తపశ్శక్తితో వాళ్ళు అటువంటి విషయాలను మనకి అందిస్తారు పురాణాల ద్వారా. కాబట్టి ఇక్కడ ఈ కన్యలు ఏం చెప్తున్నారు, అసలు యమలోక ప్రయాణము, ఈ ప్రయాణమే అంటే ఇక్కడ ఏదో ఇలా చనిపోయాం వెంటనే చేరిపోయాం అన్నట్టుగా ఉండదు. ఆ ప్రయాణమే చాలా కఠినంగా ఉంటుంది. ఎవరికి అంటే పాపాత్ములకి. చాలా సుందరంగా ఉంటుంది. ఎవరికి అంటే పుణ్యాత్ములకు. అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడుతున్నారు. అందుకని ఈ జీవుడు ప్రయాణం చేసి 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 అప్పుడు యమలోకానికి చేరుతాట. మరి దారిలో ఏదైనా ఒక ప్రయాణం అంటే మనం ఎక్కడికైనా ఒక స్థలానికి వెడుతున్నప్పుడు ఆ మార్గంలో మనం చేసే ప్రయాణంలో కూడా అలసట ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, దప్పిక ఉండకూడదు, అన్నీ సుఖంగా ఉండాలి. ఇదే కదా చూసుకుంటూ ఉంటాం. మరి యమలోక ప్రయాణము అబ్బే నేను వెళ్ళను అని వెనక్కి తిరిగి రావడానికి ఉండదు. ఎందుకంటే శరీరం అన్నది మిగలదు, మనం వెళ్ళిపోవాల్సిందే. అంటే ఈ ప్రయాణంలో ఆ దారిలో ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది జీవుడికి. ఇవన్నీ వాస్తవాలు, మనం నమ్మాలి. అలా ఆకలి వేసినప్పుడు సదుపాయాలు ఉండాలి, అలా దాహం వేసినప్పుడు నీరు ఇచ్చిన వాళ్ళు ఉండాలి. అలాగే ఆ ప్రయాణం ఇప్పుడు ఎక్కడికైనా మనం నడుస్తున్నాం వెళుతున్నాం అంటే కంటికి దారి కనిపించాలి కదా. అది చాలా చీకటిగా ఉంటుందట. ఎవరికి చీకటిగా ఉంటుంది అంటే ఎవరైతే ఎక్కువగా పాపాలు చేసుకున్నారో వాళ్ళకి అంత చీకటి. చీకటిలో కొత్త స్థలంలో నడవడము, ప్రయాణం చేయటం అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడ ఎలాంటి ఆపద వస్తుందో తెలియదు. ఇవన్నీ కూడా జీవుడు అనుభవిస్తూ ఉంటాడు ఆ యమలోక ప్రయాణంలో. అంటే భయపెట్టడానికి కాదు, ఇక్కడ ఎవరైతే ధర్మాచరణ చేస్తారో అంటే ఇక్కడ ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటామో అక్కడ అటువంటి మార్గం ఉంటుంది. ఇక్కడ చాలా అధర్మంతో అందరినీ ఏడిపిస్తే అక్కడ మనం ఏడవాలి, ఖచ్చితంగా ఏడవాలి. అక్కడ రక్షించడానికి ఎవరు ఉండరు. ఇక్కడ మళ్ళీ క్షమాపణ చెప్తే ఎవరైనా మనల్ని సరేలే క్షమిస్తానులే అని అంటారేమో, అక్కడ ఎవ్వరూ ఉండరు. మన మార్గంలో చీకటిగా ఉంటుంది. ఇవి చెప్తున్నారు. అందుకనే మనిషి అన్నవాడు చేసే ప్రతి కర్మలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నేనెంత సంపాదిస్తాను, నాకెంత లాభము అని మాత్రమే కలియుగంలో మనం చూసుకుంటున్నాం. అంతే కదా, ఈ పని చేస్తే నాకేం లాభము, లేకపోతే ఇలా ఉంటే నాకేం లాభము అన్నదే మనం ఎక్కువగా భోగం గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఆత్మ ఎలా పతనమైపోతోంది, అసలు పతనమవుతోందా లేకపోతే ఇది రక్షింపబడుతోందా మన కర్మల ద్వారా, ఇది ఆలోచన చెయ్యాలి అని కన్యలు చెప్తున్నారు. అందుకే వాళ్ళు ఏం చెప్పారు అన్నది మళ్ళీ మహర్షి మనకి మాఘపురాణంలో ఈ అధ్యాయంలో ఇలా వివరిస్తున్నారు. ఇదే మాట వశిష్ఠుల వారు దిలీపునికి చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా ఆసక్తికరమైన విషయం, మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం, మనం అందరం కూడా శ్రద్ధగా వినవలసిన విషయం. అందుకే వాళ్ళు అంటున్నారు, భయం లేదు. ఎవరైతే ఇక్కడ మంచి కర్మలు చేస్తారో
వాళ్ళకి మార్గమంతా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందట. దాహం వేస్తే నీరు దొరుకుతుందట, ఆకలేస్తే ఆకలి తీరేటట్టుగా మంచి ఫలాలు ఉంటాయట. అలా వాళ్ళు చేరుతారు. ఇక అక్కడ యమలోకం, అది కూడా చాలా భయంకరంగా ఉంటుంది. యమలోకం, ఆ లోకంలోనే మళ్ళీ స్వర్గం, మళ్ళీ నరకం. ఇది ఎవరు నిర్ణయం చేస్తారు? పరిగెత్తుకుంటూ మేము వెళ్ళిపోతాం స్వర్గంలోనే కూర్చుంటాం అంటే ఇక్కడ చేసినట్టుగా అలా ఉండదుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా వాళ్ళ ఇష్టమే. చిత్రగుప్తుడు చిట్టా విప్పుతాడు. అక్కడ యమధర్మరాజు సభ, ఆ సభలో మనల్ని నించోబెడతారట. అయితే ఇవన్నీ నిజంగానే జరుగుతాయా అంటే ఇలాగే జరగకపోతే మరి ఎలా జరుగుతుంది అన్న విషయం మనకి తెలియదు. కానీ పదే పదే ఒకటే మాట చెప్తారు, ఏ కర్మ చేస్తామో దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాము. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే ఖచ్చితంగా చెడే మనకి ఎదురవుతుంది. పుణ్యం చేసుకున్న వాళ్ళకి యమధర్మరాజు తెల్లని వస్త్రాలతో చక్కగా ప్రశాంతంగా కనిపిస్తారట. అబ్బా ఎంత బాగున్నారు కదా అని అనిపిస్తూ ఉంటుందట. అలాగే చాలా ప్రేమగా చూసుకుంటారట, భోగములు అక్కడ అనుభవిస్తామట, దాన్ని మనం స్వర్గం అంటున్నాం. ఇక పాపాలు చేసుకున్న వాళ్ళకి యమధర్మరాజు భీకరమైన రూపాన్ని చూపిస్తారట, నల్లటి వస్త్రాలతో. అలాగే యమ దంష్ట్ర అంటారు కదా, యముని కోర అంటారు కదా, ఒక పెద్ద అంటే అది కొరడా తీసి ఆయన దండన విధిస్తూ ఉంటారు. అయితే మనం వెళ్ళాం కదా అని మనకి శిక్ష వేసేరట. అక్కడ కూడా చిత్రగుప్తుడు చెప్తూ ఉంటాడు, నువ్వు ఈ పని చేశావు, నువ్వు ఇలా వీళ్ళని ఇబ్బంది పెట్టావు, కాబట్టి ఇదిగో ఇలాంటి ఇబ్బంది ఇప్పుడు పడాలి. అంతా అక్కడ చాలా న్యాయంగా ఉంటుంది. అందుకే యముణ్ణి కూడా యమధర్మరాజు అంటారు. ఆయన పాటించిన ధర్మం ఇంకెవరూ పాటించరు. ఈ యమధర్మరాజే ప్రాణాలను ఇచ్చారు ఆ కన్యలకు కదా, ఆయన అనుగ్రహమే, లేకపోతే ఆయన తీసుకుని వెళ్ళిపోవచ్చు అని ఆయన తీసుకుని వెళ్ళిపోయినా తిరిగి పంపించారు. అలాగే ఆ యమధర్మరాజే మళ్ళీ ఎవరైనా పాపాలు చేస్తే వాళ్ళకి శిక్షలు వేస్తారు. కాబట్టి ఆయనకి వీళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు, వీళ్ళు నాకు వద్దు అన్నది ఉండదు, ఆయన ధర్మాన్ని పాటిస్తారు అని చెప్తున్నారు. అందుకే చిత్రగుప్తుడు మనం ఎక్కడ ఏ పొరపాటు చేశాము, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాము అన్నీ చెప్తాడట. మనకే ఆశ్చర్యంగా ఉంటుంది, అవునా కదా నేను మర్చిపోయాను కదా అని అనుకుంటూ ఉంటామంట. అలా నిర్ణయం చేసిన తర్వాత మనకి శిక్షలు వేస్తారు. అలాగే అలా నిర్ణయం చేసిన తర్వాత అక్కడ కూడా మనం కొంతసేపు సంతోషాన్ని అనుభవిస్తాం, బాధని అనుభవిస్తాం. ఈ రెండూ అనుభవించిన తర్వాత అక్కడ కొద్ది కాలం అంటే ఆ నిర్ణయం కూడా వాళ్ళే చేస్తారు. మనం ఎంతకాలం అక్కడ ఉంటాం, మళ్ళీ ఏ జీవిగా మనం రావాలి, మళ్ళీ మనిషిగా వచ్చేస్తాము, మా వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాము అంటే కుదురుతుందా? కుదరదు. అప్పుడు కూడా మనం చేసుకున్న యొక్క కర్మల యొక్క లెక్కలు, ఆ ఫలితాలని మాత్రమే చూస్తారు. అలా చూసిన తర్వాత ఏ జీవిగా పంపాలి, ఇంకా ఎన్ని జీవులుగా మనం రావాలి, ఇన్ని జీవులుగా వచ్చిన తర్వాత అప్పుడు మనకి సంభవిస్తుందట మనిషి జన్మ. అసలు ఇప్పుడు మనుషులుగా ఉన్నాం కదా, మరి దీని వెనక ఎంత కృషి ఉందో లోపల జీవుడిది మనకి తెలియదు, అస్సలు ఆ అవగాహన ఉండదు. కానీ ఇలా మన పురాణాలు ఎన్నో విషయాలను చెప్తాయి. అంటే ఇలా మనుషులుగా వచ్చాము అంటే ఎన్ని జీవులుగా మారి 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 చేసుకున్న పుణ్యం అంతా అప్పుడు ఒక రాశీభూతమైతే అప్పుడు ఆ పుణ్యాన్ని ఉపయోగించుకుని మనిషిగా వచ్చాం. చాలా చిన్న చిన్న కష్టాలకే నాకెందుకు ఈ జన్మ, చచ్చిపోతే బాగుండు కదా అని చాలా తేలికగా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ జన్మ రావడం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఇలా మళ్ళీ జీవుడు ఒక శరీరాన్ని పొందుతాడు అని ఈ కన్యలు చెప్తున్నారు. అయితే మరి ఇక్కడ భయంకరంగా ఉంటుంది నరకము, చాలా ఆనందంగా ఉంటుంది స్వర్గము, అక్కడ ఆ భోగములు అనుభవిస్తాం, ఇక్కడ బాధల్ని అనుభవిస్తాం అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ దీనికి సంబంధించి వశిష్ఠుల వారు ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉంటే అక్కడ భోగాలు అనుభవిస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం, మార్గంలో ఈ జీవుడికి అవసరం ఉంటుంది. ఏంటి అంటే దాహం వేస్తుంది. అందుకే మనం తర్పణాలు ఇస్తున్నప్పుడు జలతర్పణాలు ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే మన పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చే జలతర్పణం ఏదైతే ఉంటుందో వాళ్ళ దాహం అది తీరుతుంది దానివల్ల అని అంటూ ఉంటారనమాట. అక్కడ అలా ఒక మార్గం ద్వారా వాళ్ళకి చేరుతుంది అని చెప్తూ ఉంటారు. ఇలా అందుకే మనకి ప్రతిసారి మనం అంటే చిన్న పూజ చేసుకున్నా, పెద్ద పూజ చేసుకున్నా, ఇంట్లో వ్రతం చేసుకున్నా, ఒక శుభకార్యం చేసుకున్నా నలుగురిని పిలిచి భోజనాలు పెట్టాలి, ఒక బ్రాహ్మణుడిని పిలిచి దానం ఇవ్వాలి అని అంటూ ఉంటారు. ముత్తైదువుల్ని పిలిచి బొట్టు పెట్టి వాళ్ళకి మనకి తోచినంత వాయనంలో శనగలతో పాటు వస్త్రదానం ఇవన్నీ చెయ్యాలి అంటారు. ఎందుకు అంటే ఏ సుఖాన్నైతే, ఏ మంగళత్వాన్నైతే, ఏ శుభాన్నైతే మనం అనుభవిస్తున్నామో అది కేవలం అలా మనం అనుభవించకుండా
దీంతో పాటు అంటే ఒక శుభకార్యం జరిగింది, ఒక మంచి జరిగింది అంటే మనం చేసుకున్న పుణ్యం వల్లే జరుగుతుంది. మరి అటువంటి పుణ్యం వల్ల సంపాదించుకున్న భగవత్ అనుగ్రహం అక్కడితో ఆగిపోకుండా మనం భగవంతుణ్ణి ధ్యానించటం. అందుకే అంటారు కదా, మాఘ స్నానం చేసిన తర్వాత కూడా ఒడ్డుకి వచ్చి అంటే నది స్నానం చేసినట్లయితే, చెరువు దగ్గర స్నానం చేసినట్లయితే బయటకు వచ్చిన తర్వాత వెంటనే జపం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే శక్తిని పుంజుకున్న ఆ నీటి ద్వారా, ఆ కాలంలో వచ్చిన మార్పుల ద్వారా, మనం ఇదివరకే చెప్పుకున్నాం, నీటిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి శరీరానికి వచ్చిన తర్వాత, మనసు ప్రశాంతంగా మారిన తర్వాత అదే సరైన సమయం కాబట్టి భగవద్ ఆరాధన వెంటనే చెయ్యాలి, జపం చేసుకోవాలి. ఆ తర్వాత సాత్వికమైన ఆలోచనలు వస్తాయి కాబట్టి దాన ధర్మాలు చేయాలి. అందుకే ఇక్కడ మనకి ఒక లెక్క కూడా చెప్తారు. అంటే అన్నదానం చేసిన వాళ్ళకి ఎప్పుడు అన్నానికి లోటు ఉండదట, అంటే పైలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళా జన్మలు. అలాగే నీరు ఎవరికైతే దానం చేస్తూ ఉంటారో అలాగా. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం ఇంకా వచ్చేస్తోంది కదా, మరి ఈ సమయంలో అంటే మనకి ఈ పురాణంలో ఏ ఏ వస్తువులు దానం చేస్తే ఈ అధ్యాయంలో ఏ ఏ ఫలితాలు మనం అవి అంటే మనకి దక్కుతాయి అన్న విషయాలు కూడా ఇక్కడ చెప్తున్నారు. అలాగే అప్పట్లో అయితే పాదరక్షలు అంటే చెప్పులు అందరికీ ఉండేవి కావు, కొంతమందే ధరించేవారు. కాబట్టి ఈ వేసవి కాలంలో ఎవరికైనా పాదరక్షలు ఇస్తే అంటే వాళ్ళకి కాలానికి అనుగుణంగా ఏ బాధలు అయితే పడుతూ ఉంటారో దాని నుంచి విముక్తిని పొందేటట్టుగా మనం వస్తువుల్ని ఇవ్వటం అన్నమాట. వస్త్రదానం చేయటం, అన్నదానం చేయటం, చలికాలం అయితే కప్పుకోవటానికి కంబళ్ళు అవి ఇవ్వటము, అలాగే బాగా ఎండాకాలం అయితే కాళ్ళకి చెప్పులు ఇవ్వటం, ఇంకా చెప్పాలి అంటే ఛత్రదానము. ఇలా ఛత్రదానం చేస్తే అక్కడ యమలోకం మార్గం అని చెప్పుకున్నాం కదా, అక్కడ నీడ దొరుకుతుందట. ఇవన్నీ నమ్మకంతో కూడుకున్న విషయాలు. కాబట్టి ఇక్కడ ఎవరికైనా మనం జాలి చూపించి అయ్యో వీళ్ళు బాధపడుతున్నారు కదా అని చెప్పి మనకి తోచినంత సహాయం మనం చేస్తే మనకి మార్గమంతా సుఖంగా ఉంటుంది. లేకపోతే జీవుడు చాలా ఇబ్బంది పడతాడు ఆ మార్గంలో. ముళ్ళు గుచ్చుకుంటాయట, త్రోవ బాగోదట, కటిక చీకటి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అందుకే ఇక్కడైతే అంటే ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి దానాలు చేస్తాము, అందులో ఈ ఛత్రదానము, అలాగే వస్త్రదానము, అన్నదానము, విద్యాదానము, అలాగే మంచినీటి దానం, ఇంకా చెప్పాలి అంటే ఆలయాలను నిర్మించటము, మళ్ళీ ఆలయాల్ని పునర్నిర్మాణం అంటారు కదా అలా చేయటము, ఇలాంటి ఎన్ని మంచి పనులు చేస్తే ప్రతి మంచి పనికి అక్కడ భోగాన్ని అనుభవిస్తాం. అక్కడ మాత్రమే కాదు, మళ్ళీ జన్మలో ఈ జీవుడు ఏ ప్రాణిగా వచ్చినా, మనం కొన్ని కుక్కల్ని చూస్తూ ఉంటాం, ఎంతో చక్కని జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అసలు వాళ్ళ యజమానులు ఎలా చూసుకుంటారు వాళ్ళని, ఆ కుక్క చాలా భోగాన్ని అనుభవిస్తూ బ్రతుకుతూ ఉంటుంది. కానీ ఒక వీధి కుక్క పాపం ఆకలితో అలాగా పరిగెడుతూనే ఉంటుంది. ఇలా కూడా మార్పులు ఉంటాయి కదా, కుక్కలైనా ఇతరత్ర జీవులైనా. అలా జీవుడు ప్రయాణం చేసి ఇంకొక శరీరాన్ని ఎంచుకున్నప్పుడు ఎక్కువగా అవస్థ పడకుండా మనం ఏవేవైతే దానం చేశామో, అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుంది అన్నది కాదు, అవతల వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అంటే వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళు ఎలా ఉంటారో, నాకు బాగాలేకపోతే నేను అలాగే ఉంటాను కదా. నాకు ఆకలేస్తే నేను ఎంత బాధపడతానో వాళ్ళకి ఆకలేస్తే వాళ్ళకి అదే బాధ ఉంటుంది కదా. ప్రతి జీవిలో ప్రతి ఒక్కరిలో పరమాత్మను స్మరించుకుంటూ మనలో అంటే మనకి ఆ కష్టం వస్తే మనం ఎలా బాధపడతాం, వాళ్ళు అలాగే బాధపడతారు అనే ఒక ఆలోచనతో తోచినంత సహాయం చేయండి అని ఇక్కడ మనకి ఈ అధ్యాయం చెప్తోందన్నమాట. కాబట్టి మీరు ఏది చేస్తే అంటే మంచి చేస్తే మంచి కలుగుతుంది, చెడు చేస్తే ఆ చెడుని ఖచ్చితంగా మనం అనుభవించి తీరాలి అని ఈ పురాణం, మాఘ పురాణం మనకి చెప్తోంది. ఇవన్నీ మనకి నిజంగా చాలా అవసరం. కాబట్టి తోచినంత ఎప్పుడు సహాయమే చెయ్యగలగాలి, ఎవరిని ఎప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టద్దు, ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు. అక్కడ ఈ కన్యలు ఇలా స్వర్గాన్ని నరకాన్ని రెండింటినీ కూడా అనుభవిస్తారు. ప్రతి ఒక్క జీవుడు ప్రయాణం కూడా ఉంటుంది అన్నట్టుగా ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కుతాయి అంటే మనకి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. ఇలా మంచి చేసి తిరిగి మళ్ళీ మనము భోగాన్నే అనుభవించవచ్చు. చెడ్డ కర్మ ఎప్పుడూ కూడా ఫలితం మనల్ని విడిచిపెట్టదు, కాలం ఎవరినీ విడిచిపెట్టదు అని పదే పదే ఇక్కడ వశిష్ఠుల వారు చెప్పిన ఈ మాఘ పురాణంలో ఈ అధ్యాయంలో మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన కర్మలు ఉండాలి, చాలా జాగ్రత్తగా ఆచారాలు పాటిస్తూ ఉండాలి. నమస్తే.